వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కనుక ఆర్టిజన్స్ కన్వర్షన్ చేయాలని అయితే ఆర్టిజన్స్ చలో విద్యుత్ సౌదాకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు టీఎస్ జెన్కో ఎదురైతే మాత్రం పోలీసులు భారీగా మోహరించారు. అంటే ఉదయం నుంచి కూడా పోలీసులు వందల సంఖ్యలో అయితే పోలీసులు మోహరించారు. అంటే చలో విద్యుత్ సౌదాకి పిలుపునిచ్చిన ఆర్టిజన్స్ ఏ క్షణమైనా రావచ్చని వారిని కట్టడి చేసేందుకు, అంటే వారు ముట్టడిస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో అయితే వారిని కట్టడి చేసేందుకు అయితే పోలీసులు భారీగా మోహరించారు. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే అంటే ఉదయం నుంచి కూడా పోలీసు భారీగా మోహరించారని చెప్పాలి. ఇక వారి ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే తెలంగాణ విద్యుత్ సౌదాలో విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్స్ని కన్వర్షన్ చేయాలని, ఐటీఐ చేసిన ఆర్టిజన్స్కి జేఎల్ఎం జేపీఏ ఇవ్వాలని, ఇక డిగ్రీ పీజీ చదివిన వారికి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలని, డిప్లొమా ఉన్న వారికి సబ్ ఇంజనీర్ పోస్ట్ ఇవ్వాలని, 10th ఇంటర్ చేసిన వారికి ఆఫీసు సబార్డినేట్ పోస్ట్ ఇవ్వాలని, చదువులేని వారికి తగిన ఉద్యోగం కూడా కల్పించాలని అయితే తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ అలాగే జేఏసీ రాష్ట్ర కమిటీ కూడా పిలుపునిచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలీసులు టీఎస్ జెన్కో ఎదుట, అంటే ఖైరతాబాద్ దగ్గర ఉన్న టీఎస్ జెన్కో కార్యాలయం ఎదుటైతే పోలీసులు భారీగా మోహరించారు. అంటే ఏ క్షణంలోనైనా ఈ ఆర్టిజన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే లైన్మెన్స్ కింద, అంటే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మీటర్లు సేకరించడం అయితేనేమి, అలాగే ఇంటింటికి వెళ్ళి కరెంటు బిల్లులు చెక్ చేయడం అయితేనేమి, వీటన్నిటిని కూడా వాళ్ళ కింద వస్తుంది. ఇక మరోవైపు మనం చూసుకున్నట్లయితే విద్యుత్ సౌదా ముందైతే ధర్నాకు ఆర్టిజన్స్ కన్వర్షన్ చేసి పిలుపునిచ్చిన నేపథ్యంలో అయితే పోలీసులు భారీగా మోహరించారని చెప్పాలి. ఇక అర్హత ఉన్న ఆర్టిజన్స్కి తగిన ఉద్యోగం కల్పించాలని 2017 వరకు కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేసిన కార్మికులు అయితే మాత్రం వారిని గుర్తించాలని గత ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా ఆర్టిజన్స్ అనే ఒక డిపార్ట్మెంట్ తీసుకొచ్చి దాని కింద ఉద్యోగులుగా అధికారులు అయితే తీసుకున్నారు. కానీ వారికి సపరేట్గా రెగ్యులరైజేషన్ అయితేనేమి, అలాగే పే స్కేల్ అయితేనేమి వారికి పెంచాలని ఇవే ఒక ప్రధానమైన డిమాండ్స్. మరోవైపు మనం మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా, అంటే టీఎస్ జెన్కో ఆఫీస్ ఎదురైతే మాత్రం ఉదయం నుంచి కూడా పోలీసులు మోహరించారనే చెప్పాలి. ఇక చలో విద్యుత్ సౌదాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఆర్టిజన్స్ కనుక ఏ క్షణంలోనైనా, అంటే ఫిబ్రవరి 20వ తారీఖు అంటే నేడు గురువారం ఏ క్షణంలోనైనా వాళ్ళు ముట్టడికి వస్తారన్న ఊహించిన నేపథ్యంలో పోలీసులు అయితే ఉదయం నుంచి కూడా అటు కానిస్టేబుల్ అయితేనేమి, ఎస్ఐలు అయితేనేమి, ఏఎస్ఐలు అయితేనేమి, డీసీపీ అయితేనేమి వీరందరి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అంటే ట్రాఫిక్ అయితేనేమి, అలాగే వెళ్ళే కార్మికులకు ఉద్యోగులకు ఎటువంటి ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా అయితే వారు భారీగా మోహరించారు. అలాగే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కూడా ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ని క్లియర్ చేస్తూనే ఉన్నారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ టీఎస్ జెన్కో కార్యాలయం ఎదురైతే మాత్రం తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ కన్వర్షన్ అయితే చేయాలని వారి యొక్క ప్రధానమైన డిమాండ్స్. దీనికి తోడు జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కనుక ఉదయం నుంచి కూడా, అంటే పోలీసులు అయితే ఇక్కడ భారీగా మోహరించారని చెప్పాలి. వారి యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే చదువులేని వారికి తగిన ఉద్యోగం కల్పించాలని, అలాగే వారి యొక్క సబ్ జూనియర్లుగా కేటాయించాలని కూడా వారి యొక్క ప్రధానమైన డిమాండ్స్. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజులో ఏ క్షణమైనా సరే వారు రావచ్చు, ముట్టడికి పిలుపునివ్వచ్చు అన్న నేపథ్యంలో కనుక పోలీసులు అయితే భారీగా మోహరించారని చెప్పాలి. అలాగే వారిని కట్టడి చేసేందుకు కూడా పోలీసులు ఉదయం నుంచి కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇస్తున్నారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా పోలీసులు అయితే భారీగా మోహరించారు. ట్రాఫిక్ అయితేనేమి, అలాగే వెళ్ళే ఉద్యోగులకు అయితేనేమి, టీఎస్ జెన్కో పనిచేసే కార్మికులకు అయితేనేమి, ఉద్యోగస్తులకు అయితేనేమి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళు భారీ బందోబస్తు ఏర్పాటించి తగిన కేటాయింపు అయితే, అంటే భద్రత ఇస్తున్నారని చెప్పాలి. ఏ క్షణంలోనైనా ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యొక్క ఏర్పాట్లు చేసినట్లు మనకున్న సమాచారం. నీరస్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.